అంటే బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌కి ఓటేసిన ఎక్కువ మందిలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. హ్మ్. అంటే వాళ్ళు అంటే గత ప్రభుత్వంలో అంటే ఇచ్చినవి సరిపోవట్లేదో, లేకపోతే ఇవ్వలేదో. సో, ఆహ్, ఆ ప్రభావం అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ గెలవడానికి ఎక్కువగా ఉంది. హ్మ్. సో, అంటే ఇప్పుడు మాకసలు నిరుద్యోగులు ఎక్కువగా, మాకసలు ఉద్యోగ అవకాశాలే లేవు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వట్లేదనేసి రీసెంట్‌గా కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ అని ఒక పోస్టర్ అయితే ఆవిష్కరణ చేశారు. సో, ఏందసలు ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏందసలు? అంటే ఎనకటి రోజుల్లో అంటేనేమో చాలా తక్కువ మంది చదువుకునేటోళ్ళు. హ్మ్. అంటే ఓ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వచ్చేవాళ్ళు 100లో 10 మంది కూడా ఉండకపోయేవాళ్ళు. హ్మ్. ఇప్పుడేమైందంటే ఎక్కడ చూసినా కూడా ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అంతకుముందే రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా పెరిగినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్‌లోనే 1000 పైన రెసిడెన్షియల్ స్కూల్. అందులో కొత్తగా వచ్చినయి 800 పైన. హ్మ్. ఇప్పుడు 1100 పైన ఉన్నాయి. ఇవన్నిటి వల్ల ఏమైందంటే మారుమూల గ్రామాలలో కూడా అట్టడుగు వర్గాలల్లో గూడా, దళితులల్లో గూడా బాగా చదువు అనేది పెరిగిపోయింది. అవును. దానివల్ల ఏందంటే ఉద్యోగాలలో పోటీ గూడా తీవ్రమైంది. అయితే మనము స్కూల్స్ పెట్టొచ్చు, కాలేజీలు పెట్టొచ్చు, విజ్ఞానాన్ని ఇవ్వచ్చు. కానీ ఉద్యోగాలు క్రియేట్ చేయలేము. వాస్తవంగా కేసీఆర్ గవర్నమెంట్‌లో వాళ్ళు చెప్పుకోలేకపోయారు ఎలక్షన్స్ టైంలో. 1,60,000 ఉద్యోగాలొచ్చాయి. అంటే అదివరకున్న కాంట్రాక్ట్ వాళ్ళకు పే స్కేల్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా కొత్త ఉద్యోగాలు కావచ్చు. అంటే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేటివి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే కాదు కదా! పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటుగా పోలీస్‌ది రిక్రూట్మెంట్ బోర్డ్ ఉంటది. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఉంటది. ఇట్లా చాలా ఉంటాయి. అన్నీ కలిపితే దాదాపు కాంట్రాక్ట్ వాళ్ళని కూడా వాళ్ళకి ఈక్వల్ పే స్కేల్ ఇచ్చినాయి. ఎలక్ట్రిసిటీలో 22,000 మందితో కలిపితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది, హాస్పిటల్స్ ఇవన్నీ చూస్తే దాదాపుగా 1,60,000 ఉద్యోగాలొచ్చినాయి.